ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనము భగవంతుడి ముందు అంటే పూజ చేసినప్పుడు కానీ ఇంకా భక్తి భావన ఎక్కువ అవుతుంది కదండి, అప్పుడు మనకి కళ్ళల్లో నుంచి నీరు వస్తుంది. అంటే కన్నీళ్ళు కారుస్తామండి. అంటే పూజ చేసేటప్పుడు కానీ, లేదంటే హారతి ఇచ్చేటప్పుడు కానీ, లేదంటే నామస్మరణ చదివేటప్పుడు కానీ భగవంతుడితో విపరీతంగా కనెక్ట్ అయినప్పుడు ఆ కన్నీరు వస్తుందండి. అలా ఎందుకు కన్నీరు వస్తుంది? దాన్ని మనము మామూలుగా ఏడుపు అనకూడదండి, ఏడ్చడం అని అనకూడదు. ఎందుకు అంటే అవి ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. అది ఆనందం. ఇప్పుడు పరమాత్మతో మనం కనెక్షన్ ఏర్పడినప్పుడు మనకు ఆనందమే తప్ప దుఃఖము, బాధ అవేమి ఉండవు. మన ఆత్మ భగవంతునితో కనెక్ట్ అయ్యింది, అందుకు ఆనందం వస్తుందండి. అది ఎప్పుడు ఏడ్చడం అని అనకూడదు. కన్నీరు కార్చడం అంటే భగవంతుడితో మనం కనెక్ట్ అయినాము అంతే, కన్నీళ్ళు వచ్చాయి అనాలి. కొంతమంది ధ్యానంలో కూడా వస్తుందండి. ధ్యానం స్టార్ట్ చేయగానే విపరీతమైన ఏడుపు వస్తుంటుంది. అసలు ఇంకా గంటల తరబడి కూడా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వస్తుందండి. అది భగవంతుడికి మన ఆత్మ భగవంతుడితో మనము కనెక్ట్ అయినాం అంటే ఆత్మ కనెక్ట్ అయినట్టు అర్థమండి. అలా రావడం చాలా మంచి సింటమ్. అంటే భగవంతుడితో నువ్వు కనెక్ట్ అయిపోయావు ఆత్మపరంగా. ఇప్పుడు భౌతికంగానే కాదు, ఆత్మపరంగా కూడా నువ్వు కనెక్ట్ అయ్యావు అని అర్థం అండి. ఈ కనెక్టింగ్ అనేది అంటే భగవంతుడికి మనకి అనుబంధం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, మనము చెప్పాను కదండి, కోట్ల జన్మల నుంచి జన్మలు తీసుకొని ఉంటాం కదండి. ఆ జన్మలలో భగవంతుడితో మనము ఉంటామండి. అంటే అప్పటి నుంచి ఈ బంధం అనేది ఉంటుంది భగవంతుడికి మనకి. మనం గతంలో ఎన్నో పూజలు చేసి ఉండొచ్చు, తపస్సు చేసి ఉండొచ్చు, ధ్యానము, జపము, మంత్ర జపము, సిద్ధులు పొంది కూడా ఉండొచ్చు అండి. అలా ఉన్నప్పుడే ఈ కన్నీళ్ళు వస్తాయి ఈ జన్మలో. ఇప్పుడు పూజ చేయంగానే ఒక సంవత్సరం అయింది అనుకోండి, ఇప్పుడు ధ్యానం చేయడం అట్లా స్టార్ట్ చేయడం, మంత్ర జపం కానీ ఏదో మీకు మీ శక్తికి తగ్గది చేసినారనుకోండి, సంవత్సరం వరకే భగవంతుడితో మనకి ప్రేమ అనుబంధం ఎక్కువైపోయి కన్నీళ్ళు వస్తాయి. అంటే సంవత్సరం చేసినంత వరకే మనకు అలా వస్తాయా అంటే కాదండి. అదే గత జన్మలో మనం కోట్ల జన్మలు ఉంటాయి కదండి, ఆ జన్మలలో మనం భగవంతుడితో ఉంటాం కాబట్టి అలా మనకి కన్నీరు అనేది వస్తుంది అని చాలా మంచి సింటమ్ అండి. భగవంతుడికి మనకి ఇంకా విపరీతమైన బంధం ఏర్పడింది అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఫోటోల్లో విగ్రహాలలో కాదు, ఇంతకుముందు ఫోటోలు తుడిచి బొట్లు పెట్టి చేస్తూ ఉండేవాళ్ళం. అంటే మనం ఫోటోల్లోనే భగవంతుని చూసినాం, విగ్రహాలని చూసినాం. కానీ ఇప్పుడు మనము ఒక ఆత్మస్వరూపం అంటే మన ఇప్పుడు శరీరంతో ఉన్నాం. ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాం, అవతల భగవంతుని మనము అదే విధంగా చూస్తున్నాం, విగ్రహంలాగా కాదు. ప్రేమ వచ్చినప్పుడు చెప్పుకోవడం, కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడం, బాధ వచ్చినప్పుడు చెప్పుకోవడం చేస్తున్నాం కదా. అలా చెప్పుకుంటున్నామంటే అవతల మనము విగ్రహంలాగా చూడడం లేదు భగవంతుణ్ణి. మనము భగవంతుడు ఇంకా అల్టిమేట్ అండి, ఆత్మస్వరూపంగా చూస్తున్నాము. మనం ఆ స్టేజ్కి వచ్చినప్పుడే అలా చూసి మనం మాట్లాడగలము, భగవంతుడితో మన కష్టాన్ని చెప్పుకోగలము. మనము ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాము. అలా అయినప్పుడు మాత్రమే ఆ కన్నీళ్ళు వస్తాయండి. అలా కన్నీళ్ళు వచ్చినాయి అంటే మీరు ఇంకా హయ్యర్ స్టేజ్లోకి, భక్తి మార్గంలోకి అడుగులు వేసినారు అని అర్థమండి. ఇలా హయ్యర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఉంటుందండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ మనం భక్తి చేస్తాము, భగవంతుడి దగ్గర ప్రతి ఒక్కటి చెప్పుకుంటాము. భగవంతుడికి నైవేద్యాలు మనం ఏదైతే తింటామో అదే భగవంతుడికి పెడతాము. నిత్యం నామస్మరణ, నిత్యం అమ్మవారి ఇష్టమైతే అమ్మ అనుకుంటూ మనం నిత్యం అమ్మవారితోనే ఉంటామండి.
కొంతమందికి స్వామివారు శివయ్య అనుకోండి, ఇంకా శివయ్యని తలుచుకుంటూ అలా ఎవరికి ఇష్టమైన దైవం ఉంటే వాళ్ళు అలా ఇంకా నిత్యం నామస్మరణ అండి. కొంతమందికి సామాన్యులకు నామస్మరణ అనేది గుర్తుకుండదు. ఎందుకు అంటే ఇంకా వాళ్ళ స్టేజ్కి రాలేదు. అదే హయ్యర్ స్టేజ్కి వచ్చినప్పుడు మనకు నిత్యం భగవంతుడే, కూర్చున్న భగవంతుడే, లేచిన భగవంతుడే, ఏదైనా పని చేసుకున్న భగవంతుడే, అలా నిత్యం నామస్మరణ వస్తుందండి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనలో మనం నామస్మరణ చేయక మనం వాచికం అంటే బయటికి పలకపోవడం ముందే అది మన లోపల నుండి ఆ నామం, భగవంతుడి నామం అనేది వచ్చేస్తుందండి. అంటే మనం ఏం మనము కానీ మన లోపల ఆత్మతో ఇంకా అలవాటైపోయి ఉంటుందండి, ఆత్మకి అలవాటైపోయి ఉంటుంది. ఇంకా అలా మనం చెప్పకపోయినా నామస్మరణ జరిగిపోతుంది. దీన్ని జపాతపము అంటారండి. జపము అంటే ఇదే, మనం చెప్పకపోయినా జరిగిపోతుంది. ఆ స్టేజ్కి రావాలండి. అట్లా నిత్యం నామస్మరణ కళలో కూడా, ఇప్పుడు నిద్రపోతుంటాం కదండి, కళలో కూడా అమ్మ 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 అని మనం అంటుంటామండి. అమ్మ అన్న పలుకుతుంది అమ్మ. ఎలా అయినా స్వామి తండ్రి నాన్న అన్న కూడా పలుకుతారండి. మన భావం చూస్తారండి, అంటే మన భక్తి భావన. ఈ పేర్లు ఇవి కాదు, అమ్మకి స్వామికి మనం ఇక్కడ భావం ముఖ్యమండి. మనం ఏ పేరుతో పెట్టామా అమ్మ నాన్న అలా ఏంటండి అనేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ పేరు ముఖ్యం కాదండి, భావన, మనలో భావన, అది భగవంతుడు చూస్తారండి. అలా భక్తి మార్గంలో మనం ముందుకెళ్ళే కొద్దీ ఇంకా హయ్యర్ స్టేజ్కి వెళ్తామండి. ఇంకా నిత్యం నామస్మరణ ఎలా చేస్తారండి అంటే మనకి సంసారం కొన్ని పనులు ఉంటాయి అని అంటారు చాలామంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనము సంసారంలో ఉంటూ కూడా, ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం నామస్మరణ చేయొచ్చండి. ఇప్పుడు ఏదైనా వర్క్ ఉంది మనకి, అది చేయాలి, సరే ఆ పని అది అవుతుంది అంటే మనం చేయండి అవుతుందా అంటే అవుతుంటుంది. మనం నామస్మరణ ఒకటి మనం చేస్తూ ఉంటామండి. మనం చేసే పనులు మనం చేసుకుంటూ నామస్మరణ చేస్తున్నప్పుడు ఏది జరగాల్సిందో అది జరుగుతుంది ఖచ్చితంగా. అది ఆగే పరిస్థితి లేదండి, ఖచ్చితంగా జరుగుతుంటాయి. ఈ సంసారంలో ఉంటూ అలా సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుందండి. ఇంకా ప్రకృతి అనేది మనకు సహాయం కూడా చేస్తుందండి. ప్రకృతి మాత మంచిగా మనకి హెల్ప్ చేస్తుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా పనులు అనేటివి విజయవంతంగా పూర్తి చేసుకొని వస్తామండి. ఎందుకు అంటే అక్కడ మనకంటే ముందు భగవంతుడు మనకి ఆల్రెడీ అన్ని చేసి పెట్టే ఉంటాడండి. మనం ఓన్లీ పాత్రధారులు మాత్రమే, అంతే. మనం ఆ పాత్ర వహించాలి అంతే, అన్నీ రెడీగా ఉంటాయండి. ఎందుకు అంటే మనము భగవంతుని ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఇలా అమ్మ అమ్మ అనుకుంటూ ఎక్కువ ఉంటాం కదండి. మనం భక్తి భావనలో ఎప్పుడైతే ఎక్కువ హయ్యర్ స్టేజ్లోకి వస్తామో మనకు అప్పుడు ప్రకృతి కూడా సహాయం చేస్తుందండి. ఉదాహరణకు మనము ఇప్పుడు ఏదైనా అర్జెంట్ పని వచ్చింది అనుకోండి మనకి, అంటే మనది కావచ్చు, అవతల ఎవరికైనా సహాయం చేయాలి, వేరే వాళ్ళు మనల్ని అడుగుతున్నారు అంటే మనం హెల్ప్ చేయాలని చూస్తామా లేదంటే తప్పించుకోవడానికి చూస్తామా అనేది భగవంతుడు చూస్తాడండి. మనం ఎంత కష్టమైనా అంటే మన పనులు వదులుకొని కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేయడం, అంటే అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల భగవంతుడు ఇప్పుడు మనం చేయాలని అనుకుంటాం చూడండి, ఆ భావన అనేది భగవంతునికి అర్థమైపోతుంది. వీళ్ళు స్వచ్ఛంగా ఉన్నారా లేదంటే ఏదైనా ఆశించి చేస్తున్నారా అనేది భగవంతుడికి అర్థమైపోతుందండి. అప్పుడు మనము మన పనులు వదులుకొని కానీ వెళ్ళి చేసినప్పుడు, అది డబ్బు సహాయమే అనుకోండి, ఉదాహరణకి ఇంత ఇంత ఇవ్వాలి అని వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళకి అదే మనం హెల్ప్ అడిగిన వాళ్ళకి లేకుంటుంది. మనం హెల్ప్ చేయాలన్నప్పుడు
వాళ్ళ అవతల వ్యక్తి మనకి తగ్గించి చెప్తారండి. ఇప్పుడు ఏదో 30,000 40,000 ఇవ్వాలి అని అనుకోండి, మనకి వరకు వచ్చేసరికి మన దగ్గర ఎంతైతే ఉందో అంతనే వాళ్ళు అడుగుతారండి. ఇది మాత్రం ప్రకృతి మాత హెల్ప్ చేస్తుందండి. భగవంతుడు మనకి చూస్తాడని చెప్పాను కదండి. ఇలా మనకి ఈజీగా పని అనేది ఈజీగా అయ్యేలాగా చేస్తాడండి. ఇలా ఖచ్చితంగా జరుగుతుందండి. నేను ఉదాహరణకు చెప్పాను, కానీ ఇవి ప్రాక్టికల్గా జరిగిన రోజులు కూడా ఉన్నాయండి. ఇలా జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.